తెలంగాణ బీజేపీ చీఫ్ అలానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ వస్తోంది. షెడ్యూల్ని తన రెగ్యులర్ షెడ్యూల్ని రద్దు చేసుకుని ఇమ్మీడియట్లీ ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేశారు బీజేపీ అగ్రనేతలు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఆయన ఢిల్లీకి ఎందుకు పయనమయ్యారు అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణాదిలో తెలంగాణ నుంచి తమ ఆపరేషన్ మొదలు పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్ధమైంది. తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకంపై ఢిల్లీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. త్వరలోనే ప్రకటన కూడా రాబోతోంది. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డికి పిలుపు వచ్చిందా? ఉన్నట్టుండి ఆయన హైదరాబాద్ షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకుని ఇమ్మీడియట్లీ ఫ్లైట్ తీసుకుని ఢిల్లీ అందుకే వెళుతున్నారా అన్న చర్చ నడుస్తోంది. హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు కిషన్ రెడ్డి. ఏ క్షణమైనా సరే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేశారు బీజేపీ అగ్రనేతలు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, ఆల్ ఆఫ్ ఏ సడన్ కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. సో బయలుదేరి వెళ్ళిపోయారా? దాని గురించి ఏమైనా మాట్లాడారా? ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇక్కడ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని అని చెప్పి? కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన కొద్దిసేపటి క్రితము జరుగుతున్నటువంటి బిహారీ దివస్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరడంతో కొంత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఎందుకంటే ఏ క్షణంలోనైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతోటి అగ్రనేతలంతా కూడా ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించే పిలుపు వచ్చిందన్నట్లుగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఆయన దీని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఎలాగో రేపు ఉన్నటువంటి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా 5:30కు జరగాల్సినటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొనకుండానే షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ని రద్దు చేసుకొని ఇంత హుటాహుటిన బయలుదేరడంతో డెఫినెట్ గా ఇది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి సంబంధించిన క్లైమాక్స్ టైంలో వెళ్తున్నారు కాబట్టి ఒక ప్రాధాన్యత అయితే చోటు చేసుకుంది. ఏ క్షణమైనా ఇవాళ రేపా అన్నటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. ఎప్పుడైనా దీని మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీని మీద ఆయన కొంచెం ఢిల్లీ చేరుకున్న తర్వాత ఎవరిని భేటీ అవుతారా, లేకపోతే బీజేపీ అగ్రనేతలందరినీ కలిసి, లేకపోతే దీని మీద ఒక చర్చ నడుస్తుందా అన్నది మాత్రం క్లారిటీ వచ్చి అక్కడికి చేరుకున్నాకే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. డెఫినెట్ గా బీజేపీ నేతలకు సంబంధించి ఇటీవలే కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాని, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నటువంటి నడ్డాతోటి తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అవడము, అక్కడ వారి అభిప్రాయాల సేకరణ కూడా జరిగినట్టుగా మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఏ క్షణమైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనేది పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి హుటాహుటి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత చోటు చేసుకుందని. ఆల్ రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో ఢిల్లీ వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.